హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. వీటినే ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు అనేసి కూడా అంటారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగిందండి. వేటి కొరకు అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, పీఓ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 27వ తారీఖు నుంచి 2025 జనవరి 16వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే మరొక 2 రోజుల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియనున్నది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం 600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ అభ్యర్థులకి, అన్ని కేటగిరీల అభ్యర్థులకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ 1 విభాగంలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చి నెల 8, 15 తారీఖుల్లో నిర్వహిస్తారు. అదేవిధంగా ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫేజ్ 3 విభాగంలో ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ అయితే ఉంటుందన్నమాట. మే నెలలో ఈ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. మే, జూన్లో నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పద్ధతుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారనమాట. అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. 100 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారనమాట. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 250 మార్కులకి ఉంటుందన్నమాట. ఇందులో 200 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది 50 మార్కులకి ఉంటుంది. టోటల్గా మెయిన్ ఎగ్జామినేషన్ 250 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఫేజ్ 3లో ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గ్రూప్ ఎక్సర్సైజ్కి సంబంధించి 20 మార్కులు, ఇంటర్వ్యూకి సంబంధించి 30 మార్కులు ఉంటాయి. టోటల్గా ఈ ఫేజ్ 3కి సంబంధించి 50 మార్కులు అయితే ఉంటుందన్నమాట. కానీ ఫైనల్గా అభ్యర్థులు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్లో మార్కులు, అదేవిధంగా ఈ ఫేజ్ 3లో గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని యాడ్ చేసేందులో
ఎవరైతే ఫైనల్గా మెరిట్లో ఉంటారో ఆ అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయండి. ఇక ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీనే బేసిక్ పే 48,480 రూపాయల వరకు ఉంటుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 60,000 వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులు 750 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు ఉండదన్నమాట. ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారని చూడండి. ఈ వెబ్సైట్ అడ్రస్ని మీరు సెర్చ్ చేసైనా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. bank.sbi/web/careers/కరెంట్ ఓపెనింగ్స్ అనేసి సెర్చ్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎక్కడ నిర్వహిస్తారంటే చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్స్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో నిర్వహిస్తారండి మెయిన్స్ ఎగ్జామ్స్ని. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో నిర్వహిస్తారు ప్రిలిమ్స్. అదేవిధంగా మెయిన్ వచ్చేసిందను హైదరాబాద్లో నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జనవరి 16వ తారీఖు అనమాట లాస్ట్ డేట్. సమయం కూడా తక్కువగా ఉంది. వీలైనంత తొందరగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.